ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మినప సున్నుండల్ని ఇలా ట్రై చేయండి. తక్కువ నెయ్యితోటి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజుకొక లడ్డు తిన్నారంటే ఎలాంటి రక్తహీనత అనేది అస్సలు ఉండదండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 కప్పుల మినపప్పు వేసుకుంటున్నాను. కావాలనుకుంటే పొట్టు మినపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రంగు మారేంత వరకు. ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని 4 యాలకులను వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకొని వేడిగా ఉన్న నెయ్యిని వేసుకోవాలండి. 2 కప్పుల మినపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు పిండి వేసుకోండి. బెల్లం అతుక్కోకుండా వస్తుంది మిక్సీ జార్కి. ఈ బెల్లాన్ని బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రబ్ చేసుకుంటూ బాగా కలిసేలాగా. కావాలనుకుంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు బాగా కలవడం కోసం. కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టుకునే విధంగా ఇంకా లడ్డు చుట్టుకోవడమేనండి. చాలా సింపుల్గా చేసుకుని మినప సున్నుండలు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.